వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఇచ్చారు. ఇవన్నీ వాస్తవాలను కూడా ప్రజలకు చెప్పినాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒకటేమో రాష్ట్రం అప్లాపాయమైంది, రెండవదేమో ఈరోజు పనులు చేయబడి డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో అనేకమైనటువంటి విభాగాల్లో పనులు చేసి బిల్లులు అయ్యి టోకెన్లు కూడా ఇచ్చి చిన్న కాంట్రాక్టర్లు అంటే 10 లక్షల నుంచి పెట్టుకుంటే 100 కోట్ల దాకా రావాల్సినటువంటి కాంట్రాక్టర్ల సిస్టంలో దాదాపు 40,000 కోట్ల రూపాయలని చెల్లించేటువంటి రుణభారాన్ని కాంగ్రెస్ పార్టీ మీద పెట్టిపోయింది ఈ ప్రభుత్వం. బిల్లులు అయ్యి దానికి జవాబు ఇవ్వమని అడుగుతాను. ముందుగా మీరు ప్రభుత్వంలో ఉండి 10 సంవత్సరాలు పరిపాలించి పెద్ద గొప్పలు చెప్పుకొని బ్రహ్మాండం అద్భుతం అనే మాటలకు పూర్తిగా ప్రతి అంశానికి బ్రహ్మాండం బద్దలైనట్టుగా చెప్పుకున్న మీరు అధికారం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పుతో పాటుగా 40,000 కోట్ల రూపాయలు బిల్లులు అయినటువంటి పనులకు నిధులు చెల్లించే పరిస్థితి. ఇలా మేము కొత్త పనులు తీసుకొస్తే సార్ మాకు పాత బిల్లు ఇప్పి అనే కాడికి వచ్చింది. ఇలా అది 1, 2 కాదు, ఈ డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్లల్లో. దాంతో పాటుగా ఆఖరికంటే చెప్తున్నారు కదా, చిన్న పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ హాస్టల్లో ఉండబడేటువంటి తిరుబండారాలకు సంబంధించిన బిల్లుతో సహా ఉన్నారు. ఇక పోసింది పొడగా అన్నట్టు నాకేం లెక్క అన్నట్టుగా వాళ్ళ అధికారం నుంచి దిగిపోయే ముందు ఎవరేమడుగుతుంది హుజురాబాద్ ఉప ఎన్నికలతో సహా ఏడ పడతాడు ఏ మాట అంటే మాట ప్రొసీడింగ్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్ సంఖ్య లెక్క చెప్తే దాదాపు 1,50,000 కోట్ల ప్రొసీడింగ్ ఇచ్చారు. ఈ ఆ పనులు చేస్తే మా ప్రభుత్వం ఏం పనిచేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితులల్లా మీరు చూసుకోండి, ఇలా ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు బీమా పెట్టకపోవడం కారణంగా రైతులకు నష్టం జరుగుతుంది. పంట బీమా పథకం పెట్టకపోవడం వల్ల మీరు ఎంతసేపు రైతు బీమాను చనిపోయిన వాళ్ళకి సంబంధించిన అంశం మీద మాట్లాడుతారు. ఆ అంశాన్ని నేను ప్రస్తావిస్తలే. యావరేజ్ రోజు 2-3 చనిపోయినటువంటి పరిస్థితుల కారణాలు ఏమైనా వ్యవసాయం అద్భుతం మా అద్భుతం అని చెప్పిన మీరే చెప్తారు. ఇంతమందికి రైతులు చనిపోయిన వాళ్ళకి రైతు బీమా ఇచ్చినామని. మరి ఎందుకు చనిపోయారు? ఇలా రైతు పంటల బీమా పథకం పెట్టున్నట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ డెత్, చనిపోకుండా ఆపడానికి వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం ఉండే కదా. అందుకు సంబంధించి కాంగ్రెస్ చర్యలు చేపట్టి ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖకు సంబంధించి చర్చలు, ఒక అగ్రిమెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతా ఉన్నాం కదా 100 రోజుల ప్రభుత్వంలో. రైతులకు సంబంధించినటువంటి ఏ నిర్ణయం, చారిత్రక నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అది కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మార్కెట్ యార్డులు కావచ్చు, మద్దతు ధర కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ఆనాడు ఆదర్శ రైతులటువంటి చైతన్యపరచడం కావచ్చు, అన్ని రకాలుగా రైతులకు కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ మన వర్షాలు పడ్డాయి. ఊరారగి జిల్లాల చిన్నకోటూరు కావచ్చు, సిద్దిపేట రూరల్ కావచ్చు, లేకపోతే మా దగ్గర బెజ్జంకి కావచ్చు, వర్షం నష్టం జరిగింది. అంచనాలు వేసినాం, ప్రభుత్వం ప్రకటించింది. అసలు మీరు గతంలో కోర్టు తీర్పిస్తే కూడా 970 కోట్ల రూపాయలు ఇవ్వమని కోర్టు తీర్పిస్తే కూడా మీరు నష్టపరిహారం ఇవ్వలేదు కదా. ఎవరికి జవాబు చెప్తారు? ముందు మీరు ఎక్కడో విహారయాత్రలకు పోయి పంట పొలాలను సందర్శించినట్టు చేసుకోవడం కాదు కదా. నిజంగా మీకు రైతులకు చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద మీకు రైతులకు సంబంధించిన చిత్తశుద్ధి ఉంటే మేము రండి రైతులకు ఏం చేసినామో చెప్తాం. ఇలా వాస్తవాన్ని ఏ విధంగా రైతాంగానికి సహకారం అన్ని రకాలు అందించాలని ఆలోచనతో మేము ఉన్నాం.